హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. అయితే మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఎన్నికల సంవత్సరంలోనే అయోధ్యలోని రామమందిరం కూడా ప్రారంభమవుతుంది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ బీజేపీ పార్టీ బిగ్ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో 4 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే గులాబీ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏకంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన 4 ఎంపీలను బీజేపీలో చేర్చుకునేందుకు వ్యూహరచనలు చేస్తుందంట అధిష్టానం. కేంద్రంలో మరోసారి బీజేపీ రాబోతుందని, ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సముచిత స్థానం కల్పిస్తామని గులాబీ నేతలకు ఎరవేస్తుందట బీజేపీ పార్టీ. ముఖ్యంగా మల్కాజ్గిరి, జహీరాబాద్, మెదక్ మరియు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ సీట్లను గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తుంది బీజేపీ పార్టీ. ఇందులో భాగంగానే ఈ నియోజకవర్గాలలో ఉన్న కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తుందట. గులాబీ పార్టీ నుంచి గెలిచిన 4 ఎంపీలను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు ఆ రంగం సిద్ధం చేసిందట. వారితో ఇప్పటికే చర్చలు కూడా చేసినట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ ఓడిపోయిందని, భవిష్యత్తులో పార్టీకి అడ్రస్ ఉండదని, బీజేపీలో చేరాలని, అలా చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని గులాబీ నేతలకు గాలం వేస్తున్నారట. మరి గులాబీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.